న్యాయవాది ఈ కేసులో పిటిషన్ తరపున లీడ్ అడ్వకేట్ గా ఉన్నటువంటి శ్రీ రామకృష్ణారెడ్డి మనతో చర్చలో పాల్గొంటారు. చర్చలోకి వెళ్లే ముందు ఈ ఘడిలో ఉన్నటువంటి వార్తా విశేషాల్ని ఒకసారి చూద్దాం. ముస్లిం రిజర్వేషన్లను కొట్టేసిన హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం రెడీ. ఓటు బ్యాంకు కాదన్న జగన్, స్టూడెంట్స్ కు న్యాయం చేయాలంటున్న పార్టీలు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు, బెంగాల్ గవర్నమెంట్ ఖతర్నాక్ నిర్ణయం. అదుర్సును అడ్డుకోవద్దన్న టాలీవుడ్, బహిష్కరించాలన్న తెలంగాణ జేఏసీ. ధోనీ గ్యాంగ్ ను దుమ్ము రేపిన సఫారీలు, ఓటమి అంచుల్లో టీమిండియా. ఐటెం సాంగ్ కి కత్రినా రెడీ. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు కేటాయించినటువంటి 4% రిజర్వేషన్లని హైకోర్టు ఇవాళ కొట్టేసింది. ముస్లిం రిజర్వేషన్లు మతపరమైనవిగా పరిగణించి అవి రాజ్యాంగ విరుద్దమని ప్రకటించింది. 7 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం ఇవాళ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం తన ముందుంచినటువంటి వాదనల్ని హైకోర్టు ధర్మాసనం పూర్తిగా తిరస్కరించింది. బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 90 రోజులు గడువు అయితే ఇచ్చింది. 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ 4% రిజర్వేషన్లు, తెలుగుదేశం పార్టీ 5% రిజర్వేషన్లు ముస్లింలకు కల్పిస్తామని తమ ఎన్నికల ప్రణాళికల్లో పొందుపరిచారు. 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్లకు తీసుకున్నటువంటి చర్యలకు న్యాయస్థానాల్లో పదే అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే రిజర్వేషన్ అమలుకు చేపట్టినటువంటి చర్యలు, వెలువరించినటువంటి ఆదేశాలు కట్టుదిట్టంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించకపోవడం వల్లనే ఈ న్యాయపరమైనటువంటి అడ్డంకులు, చిక్కులు ఎదురవుతున్నాయనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ముస్లిం ఓట్ల కోసం రిజర్వేషన్ ఇస్తున్నట్టు పైకి కనిపించడానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు కానీ వాటి పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదు అనే విమర్శ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తోంది. హైకోర్టు తీర్పు నిరసిస్తూ ఇవాళ ఎంఐఎం కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. ముస్లింల పరిస్థితి షెడ్యూల్ తెగల కన్నా కూడా చాలా దయనీయంగా ఉందని ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ అన్నారు. రాజ్యాంగాన్ని సవరించైనా సరే ముస్లింలకి రిజర్వేషన్ కల్పించాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ముస్లిం నాయకులైనటువంటి శ్రీ షబ్బీర్ అలీ, మహమ్మద్ జానీ, మంత్రి అహ్మదుల్లా ఇదే డిమాండ్ ని చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లకి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షుడు శ్రీ డి శ్రీనివాస్ ఇవాళ నొక్కి చెప్పారు. అయితే హైకోర్టు లేవనెత్తినటువంటి అభ్యంతరాలకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఖచ్చితంగా వివరణ ఇస్తుంది అని ఆయన అంటున్నారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలి అని ముఖ్యమంత్రి ఇవాళ అడ్వకేట్ జనరల్ కి ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు తీర్పును భారతీయ జనతా పార్టీ అయితే ఆహ్వానించింది. ఇవాళ హైకోర్టు చెప్పినటువంటి తీర్పు యొక్క సారాంశం ఏమిటి, ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రభుత్వం చేసినటువంటి వాదనలేమిటి, వాటికి అభ్యంతరం చెప్తూ కోర్టు లేవనెట్టినటువంటి వాదనలేమిటి, ప్రభుత్వ వాదనలో ఉన్నటువంటి బలం ఎంత, ప్రభుత్వ వాదనలు సుప్రీంకోర్టులో నిలిచే అవకాశం ఉందా, లేక రాజ్యాంగపరమైనటువంటి సవరణే అసలు ఈ ముస్లిం రిజర్వేషన్లకి మార్గమా అనే విషయాల మీద ఇవాళ దృష్టి సారిద్దాం. మనం చర్చలోకి వెళ్లే ముందు ఈ విషయం మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఏమన్నారో ఒకసారి విందాం. మైనారిటీస్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నంత కమిట్మెంట్, వారి మీద ఉన్నంత ప్రేమ ఇంకెవరికి, ఏ పార్టీకి లేదు. ఎవరూ ఆలోచన చేయని విధంగా ఇంతకు ముందు ముఖ్యమంత్రులు ఎంతమందో మారారు, ఎందరో వచ్చారు, కానీ ఏ ఒక్కరూ కూడా ఈ పొద్దు ఈ రోజు మైనారిటీస్ విషయంలో ఇప్పుడు ఆలోచన కూడా చేయలేదు. ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. చేసిన పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ మటుకే. ఏం చేస్తే ముస్లింస్ కు బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు మటుకే. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకొని పోతాము. రోషయ్య గారు ఇక్కడ నుంచి ప్రాపర్ రికమెండేషన్స్ సోనియా గాంధీ గారికి పంపిస్తారు. పంపించినాక అక్కడికి సోనియా గాంధీ గారితో కూడా మాట్లాడతాము. అవసరమైతే అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నేను కూడా పోయి మేడంని కలిసి కూడా దీని విషయంలో సిఫార్సు కూడా చేస్తాము. డీటెయిల్ గా మేము స్టడీ చేసిన తర్వాత మేము
లోవర్ కోర్ట్ కి ఖచ్చితంగా అప్పీల్ చేసి వాళ్ళు ఏ మిస్టేక్స్ అయితే మరి అడిగిన అంటే వాళ్ళు పాయింట్అవుట్ చేశారో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి 4% రిజర్వేషన్ టు ది ముస్లిం మైనారిటీస్ కంటిన్యూ అయ్యే రకంగా అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీకి కమిట్మెంట్ ఇచ్చిందో 4% సోషల్లీ బ్యాక్వర్డ్ ముస్లింస్ కు దాన్ని కట్టుబడి ఉంది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేసి అడ్వకేట్ జనరల్ గారితో డీటెయిల్స్ తెప్పించుకొని ఈ తక్షణమే సుప్రీంకోర్టుకు అప్పీల్ కు పోయేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు కానీ ఈ రామకృష్ణారెడ్డి గారు, మీరు పిటిషనర్ల తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లీడ్ అడ్వకేట్ గా ఇవాళ హైకోర్టులో వాదించారు మొన్నటి వరకు. అంతకుముందు కూడా ఒకసారి మొట్టమొదటిసారి హైకోర్టు అభ్యంతరం చెప్పినప్పుడు మీరే లీడ్ అడ్వకేట్, రెండోసారి కూడా మీరే లీడ్. హైకోర్టు చెప్పినటువంటి విషయం యొక్క సారాంశం ఏమిటి హైకోర్టు చెప్పినటువంటి అభ్యంతరం, మీరు లేనటువంటి అభ్యంతరాలు ఏమిటి? ఇప్పుడు హైకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ లో సారాంశం ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు 9 జడ్జెస్ బెంచ్ ఇందిరా సాహ్నిలో ఈ రిజర్వేషన్స్ విషయంలో సంపూర్ణమైనటువంటి ఒక లా లే డౌన్ చేసింది. అందులో ఏమన్నారంటే, ఎప్పుడైనా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలంటే హూ ఈజ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎవరు బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఒక క్రైటీరియా ఏర్పాటు చేయాలి. ఆ క్రైటీరియా ప్రకారంగా మొత్తం సొసైటీలో బ్యాక్వర్డ్ క్లాస్ క్లెయిమ్స్ ఎవరైనా ఉంటే వీటిని పరిగణనకు తీసుకోవాలి, ఫిల్టర్ చేయాలి. వాళ్ళని ఎవరు ఆ లిట్మస్ టెస్ట్ లో కూడా ఫిల్టర్ చేయాలి. చేసిన తర్వాతనే అట్లా వచ్చిన వాళ్ళందరికీ బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటస్ ఇవ్వడానికి కన్సిడర్ చేయాలని చెప్పినారు. అయితే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇస్తారని ఆ జడ్జిమెంట్ లో పరిగణలోకి తీసుకుంటే, సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చింది పరిగణలోకి తీసుకుని ఒక గవర్నమెంట్ జీవో ఇష్యూ చేస్తారు. హైకోర్టు ఏమనంటే సుప్రీంకోర్టు లా లే డౌన్ చేసింది, ఒక క్రైటీరియా ఏర్పాటు చేయాలి, వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలన్నా ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలన్నా అనేది ఏం చూడకుండా మీరు ఇచ్చినారు. బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కన్సల్ట్ చేయకుండా ఇచ్చినారు, అది కొట్టేసినారు. తర్వాత మళ్ళీ 5% సేమ్ ఏం మార్పు లేకుండానే మళ్ళా చట్టం తీసుకొచ్చినారు. చట్టం తీసుకొస్తే కూడా హైకోర్టు కొట్టేది, అప్పుడు జీవో ఇష్యూ చేశాడు. ఆ చట్టాన్ని కూడా మళ్ళీ అదే గ్రౌండ్స్ కింద మళ్ళీ చట్టాన్ని కొట్టేసింది. 2006 సంవత్సరంలో తీసుకొచ్చినాయి. మళ్ళా ఇమీడియట్ గా మొదటి 2 సార్లు హైకోర్టు ఏం పాయింట్అవుట్ చేసింది, ఒక క్రైటీరియా లేదు, ఒక రికమెండేషన్ లేదు, బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ రిపోర్ట్ లేదని ఒక కృష్ణన్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేసి ఒక ప్యారల్ గా రిపోర్ట్ రాయించి బ్యాక్వర్డ్ క్లాస్ కు రెఫరెన్స్ ఇచ్చి, ఆ రెఫరెన్స్ ఏమన్నంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఈ రిపోర్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేయండి, ఒక సబ్స్టిట్యూట్ చేసి ఒక తొందరగా 2-3 నెలల్లో ఒక రిపోర్ట్ తెప్పించి దాన్ని ఆధారంగా చేసుకుని మళ్ళా 4% రిజర్వేషన్ ఇచ్చినారు. ఇచ్చి మళ్ళీ చట్టం తీసుకొచ్చినారు. ఈ 4% రిజర్వేషన్ ఇచ్చిన ఈ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కూడా అందులో క్రైటీరియా లేకుండా జస్ట్ క్రిస్టియన్ కమిషన్ ఏదో 4 వాక్యాలు రాస్తే అవిటిని ఫిలప్ చేసి అవి గవర్నమెంట్ సమరం కోర్టు ముందు ఖచ్చితంగా మేము ఏమన్నామంటే, రిపోర్ట్ లో క్రైటీరియా లేదంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఈ ముస్లిం కమ్యూనిటీ ముస్లిం మొత్తం సెక్షన్ కు రిజర్వేషన్ ఇచ్చినా కొన్ని క్లాసెస్ ఒమిట్ చేసినా కానీ ఏ క్లాసెస్ కి అయితే రిజర్వేషన్ ఇచ్చినారో ఆ క్రైటీరియా ప్రకారంగా మీరు చూడలేదు. ప్రతిసారి గత 3 సార్లు కూడా ఒక్క ముస్లిం కమ్యూనిటీని తీసుకుంటున్నారు. 109 కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా మాకు రిజర్వేషన్స్ ఇవ్వని గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు. అందులో ముస్లిం కమ్యూనిటీ ఒకటి. ఆ 110 కమ్యూనిటీలో కూడా ఒక్క ముస్లిం కమ్యూనిటీ తీసుకొని మీరు గత 3 సంవత్సరాలు తీసుకుంటున్నారు అంటే యు ఆర్ డిస్క్రిమినేటింగ్ దెమ్. మొన్న ఎలక్షన్స్ కంటే మొదలు అందులో 110లో ఒక 5-6 ఇచ్చినారు. అది మీరు చాలా మైన్యూట్ కమ్యూనిటీకి ఇచ్చినారు. అయినా ఇంకా 100 కమ్యూనిటీస్ ఉన్నాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర డిస్క్రిమినేషన్ అది కేవలం రిలీజియస్ ప్రకారంగా ఒక ముస్లిం కమ్యూనిటీగా చూస్తున్నారు, మిగతా కమ్యూనిటీస్ ఒమిట్ చేసినారు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఒక క్రైటీరియా ఎవాల్వ్ చేసి ఆ క్రైటీరియా ప్రకారంగా మీరు వర్కౌట్ చేయలేదు. 4వది ఈ ముస్లిం కమ్యూనిటీలో కూడా మీరు ఎవిడెన్స్ సేకరించిన దాన్ని ఒక జిల్లాలో పఠాన్లు ఉన్నారని ఒక జిల్లాలో ఒక తాలూకాలో పఠాన్లు ఉన్నారని వాళ్ళు ఎవిడెన్స్ తీసుకున్నారు. వాస్తవం చూస్తే ఆ జిల్లాలో పఠాన్లే లేరు. ఒక జిల్లాలో షేకులు ఉన్నారని వాస్తవంగా గవర్నమెంట్ రిపోర్ట్ చూస్తే అక్కడ షేక్ కమ్యూనిటీ లేదు. ఈ విధంగా ఒక ఆఫీసులో కూర్చుండి దీని డ్రాయింగ్ రూమ్ లో కూర్చుండి సుప్రీంకోర్టులో కుల్దీప్ సింగ్ గారు ఏమన్నారంటే ఇటువంటి రిపోర్ట్స్ అని డ్రాయింగ్ రూమ్ లో కూర్చుండి చేయొచ్చండి, ఇది డ్రాయింగ్ రూమ్ ఎంక్వైరీ రిపోర్ట్స్ అని ఇందిరా సాహ్నిలో చెప్పినారు. ఆ విధంగా మీరు రిపోర్ట్ తీసుకొచ్చి మీరు దాని ఆధారంగా మీరు యాక్ట్ తీసుకొచ్చి 4% రిజర్వేషన్ 5% రిజర్వేషన్ మీది ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక, మీ వాదనకి ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక క్రైటీరియా మతపరమైనటువంటి రిజర్వేషన్స్.
మిగతా 110 కమ్యూనిటీస్ అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తుంటే ఒక్క ముస్లిం కమ్యూనిటీ తీసుకోవడానికి మిగతా కమ్యూనిటీ డిస్క్రిమినేట్ చేయడం అంటే ముస్లింలని వెనుకబడిన వర్గాలుగా కాకుండా వెనుకబడిన వర్గాల వారు ఇతర వాళ్ళు చాలా మంది ఉండగా కూడా వాళ్ళందరినీ కాదని ముస్లింలకు ఇస్తున్నారు అంటే ఇందులో మతపరమైనటువంటి ఒక క్రైటీరియా తీసుకున్నారు, అది తప్పు అని అంటారు, అది రాజ్యాంగం వ్యతిరేకం అంటారు. కేవలం బీసీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు నిరాధారంగా ఉంది, శాస్త్రీయంగా ఉంది అనేటువంటిది మీ ప్రధానమైనటువంటి వాదన. ఆరిస్ గారు, ఇది మూడోసారి రాష్ట్ర హైకోర్టు ముస్లిం రిజర్వేషన్ కొట్టివేయడం. మొదటి నుంచి కూడా ఈ రిజర్వేషన్ల అంశంలో ముస్లింలకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్న చాలా సంఘాలు మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ముస్లింల వెనుకబాటుతనాన్ని నిరూపించడానికి అవసరమైన ప్రాతిపదికల్ని, లేదా ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వెనుకబడిన తరగతులని నిర్ణయించడానికి కావాల్సిన ప్రాతిపదికని ఆధారంగా చేసుకుని ముస్లింలు ఆ ప్రాతిపదికలకు సరిపోతారా లేదా, ముస్లింలో అటువంటి వెనుకబాటుతనం ఉందా లేదా చూడండి. చూసి ముస్లింల వెనుకబాటుతనాన్ని మీరు కోర్టులో ప్రూవ్ చేయండి. ఆ ప్రాతిపదికల మీద మీరు చట్టం చేయండి, అప్పుడు నిలుస్తుందని మొదటి నుంచి చెప్తున్నారు. ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నా ఇదే చాలాసార్లు చెప్పారు. మీరేమంటారు, ప్రభుత్వం ఆ రకంగా కోర్టుని నచ్చ చెప్పలేకపోయింది, ఒప్పించలేకపోయింది, బలమైనటువంటి వాదనలు ఇవ్వలేకపోయింది అని అంటారా? లేకపోతే కోర్టు ఏం చూస్తుంది ఇందులో? ముఖ్యంగా మతపరమైనటువంటి విషయంగా దీన్ని పరిగణించిందా, లేదా ఇందాక మన రామకృష్ణారెడ్డి గారు ఏదైనా ఒక జన సముదాయం ఒక ప్రత్యేక మతాన్ని అనుసరిస్తూ వెనుకబడి ఉండేటైతే ఆ మతం పేరుతో రిజర్వేషన్లు ఇవ్వటానికి కూడా భారత రాజ్యాంగం అంగీకరిస్తుంది. 15(1) చాలా స్పష్టంగా ఉంది. ఏదైనా ఒక జన సముదాయం వెనుకబడి ఉంటే ఆ జన సముదాయానికి ఆ మతం పేరుతో రిజర్వేషన్లు ఇవ్వచ్చు. అదే రకంగా భారతదేశంలో కులం పేరు మీద రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ గా దాదాపు కొన్ని వందల కులాల పేరుతో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఎందుకని? ఆ కులం మొత్తంగా వెనకబడిందిగా గుర్తించబడింది. ఇవాళ ముస్లింలు మొత్తంగా వెనకబడి ఉన్నారు అని చెప్పి గవర్నమెంట్ ప్రూవ్ చేయగలిగితే ముస్లిం రిజర్వేషన్లు దొరుకుతాయి. ఈ మాట మేము మొదటి నుంచి చెప్తున్నాం. అది ప్రూవ్ చేయలేకనే ఇప్పుడు మాకు తిప్పలు వేల